ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ కుంభరాశి వారికి రేపు గురువారం మే 14వ తారీఖున 11వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జన్మ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈ గురువారం చేసుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటో కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 14వ తారీఖున గురువారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులందరికీ కూడా మీరు చేసే మీ యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక పరంగా చాలా సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎలాంటి పనులు తలపెట్టినా ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. కాకపోతే కొంచెం మీకు శ్రమ, ఒత్తిడి అనేది పెరుగుతుంది. కొంత కష్టతరమైనటువంటి విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయినా కూడా మీ మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ విధంగా మీరు గురువారం రోజు మీరు చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు గురువారం రోజున సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వారి ద్వారా కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా పనుల సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు రేపు ఉద్యోగస్తులకు మీరు చేసే ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ పనులను మీరు సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మీ యొక్క పై అధికారులు కూడా మీరు చేసే పనుల వల్ల ఇంప్రెస్ అవుతారు. ఇక రేపు గురువారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో లాభాలు సాట్లుగా నడుస్తాయి. వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా అధికమైన లాభాలు రెట్టింపుగా వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సినిమా రంగం, కళాకారులకు ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీ చేతికి అందుతాయి. గురువారం అనేది మీకు చాలా చక్కగా అనుకూలించబోతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజు మీకు కావాల్సిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే రుణ బాధల నుండి బయటపడతారు. ముఖ్యమైన పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకులు లేకుండా పూర్తవుతాయి. ముఖ్యంగా గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులు కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుంటారు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెద్దగా పెరుగుతాయి. మీరు జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే కోర్టుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. మీ కుటుంబంతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళాలనే ఆలోచన కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వారికి విద్యార్థులకు రేపు అనుకూలంగా ఉండబోతుంది. ఏవైతే మీరు కలలు కంటున్నారో ఆ కళలు నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధ పెట్టవు. మీకు ఆరోగ్య విషయంలో ఎటువంటి ఢోకా లేదు. కాకపోతే సమయానికి ఆహారం, నిద్ర, వ్యాయామం, నడక, మెడిటేషన్ ఇవి చేసుకుంటూ వెళ్ళండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి రేపు గురువారం చక్కగా కలిసి వచ్చే రోజు. మీకు మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి మీరు మాత్రం మీ ఇష్ట దైవారాధన చేసుకోండి. అలాగే మీకు స్తోమతను బట్టి లేని వారికి, నిరుపేదలకు, అనాథలకు, అభాగ్యులకు మీ చేతంత సాయం చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు గురువారం మరింతగా కలిసి రాబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.